నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా నిజామాబాద్ నగర ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు. నిజామాబాద్ నగరంలో అంబరాన్నంటిన ఊర పండుగ సంబరాలు. పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా హాజరైన ప్రజా ప్రతినిధులు, ప్రజలు. సర్వ సమాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు, భారీ భద్రత ఏర్పాట్లు చేసిన పోలీసులు. ఇందూర్ నగర ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో బాగుండాలి. నగరంలోని ఊర పండుగలో గ్రామ దేవతల ఊరేగింపుతో K6 అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ స్టార్ బాక్సర్ ఇందూర్ ముద్దుబిడ్డ నిఖత్ జరీనా శుభారంభం. ఆరంభం పోరులో 50 కేజీల విభాగంలో మ్యాక్స్ కరీనాపై 5.0తో విజయం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలు, అన్నదాత హర్షం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద. ప్రతిరోజు 2 నుంచి 3 టీఎంసీలు పెరుగుతుండటంతో రైతుల హర్షం. ఇందూర్ ఊర పండుగలో ప్రత్యేక ఆకర్షణగా మారిన సరి కోసం జాతరలో వచ్చిన జనం. గాజులపేటలో పోలీసులు లాఠీచార్జ్. ప్రజలు కలరా, ప్లేగు వ్యాధుల బారిన పడకుండా రక్షించు తల్లి. ఊర పండుగలో గ్రామ దేవతలకు మొక్కులు తీర్చుకొని మాట్లాడిన మేయర్ నీతూ కిరణ్. ఎనభై ఏళ్లుగా సర్వ సమాజ్ ఆధ్వర్యంలో ఊర పండుగ నిర్వహించడం అభినందనీయం. K6 కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కేశవేణు, సీనియర్ నాయకుడు రత్నాకర్. బాన్సువాడలో బోనమెత్తిన మాజీ మంత్రి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్. భాగ్యనగరంలో అంబరాన్నంటిన ఆషాఢ బోనాల సంబరాలు. మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న పెద్ద ఎత్తున భక్తులు. జిల్లా కేంద్రంలో జరిగిన ఊర పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కిల్లా ప్రాంతంలో మొదలైన ఈ వేడుకలు మధ్యాహ్నం ముగిశాయి. పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఈ వేడుకలు నిర్వహించారు. కిల్లా రఘునాథ ఆలయం వద్ద శారదాంబ గద్దె నుంచి ఉదయం 10 గంటల ప్రాంతంలో గ్రామ దేవతలకు సర్వ సమాజ్ కమిటీ సభ్యులు ఎండల లక్ష్మీనారాయణ, బంటు రాజేశ్వర్, రామర్తి గంగాధర్, ఆదే ప్రవీణ్లతో పాటు అన్ని తర్పాల 300 కాపు పెద్దలు, అన్ని కులాల పెద్దలు పూజలు నిర్వహించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నగర మేయర్ నీతూ కిరణ్ పూజలు చేశారు. పోతరాజుల నృత్యాలతో గ్రామ దేవతలను డప్పు చప్పుళ్ల మధ్య ప్రత్యేకంగా అలంకరించారు. మేళ తాళాలతో పోతరాజుల ఆటపాటల మధ్య గ్రామ దేవతలను ఊరేగించారు. గాజులపేట నుండి పెద్ద బజార్, కోటగల్లి, జెండగల్లి, గోల హనుమాన్, పులాంగ్ చౌరస్తా, వినాయక్ నగర్, మహాలక్ష్మి నగర్ వరకు ఊరేగింపు నిర్వహించి వాటి స్థానాలలో నూతన విగ్రహాలను ప్రతిష్ఠించారు. అలాగే మరోవైపు పెద్ద బజార్ నుండి నెహ్రూ పార్క్, పాదగంజ్, రైల్వే గేట్, గుర్బాదీ రోడ్, దుబ్బా వరకు ఊరేగింపు నిర్వహించారు. పెద్దమ్మ, అడెల్లి పోచమ్మ, అంపుడు పోచమ్మ, పగడాలమ్మ, 2 సార్గమ్మలు, కొండల రాయుడు, బీగం సాని ఈ గ్రామ దేవతలు దుబ్బా ప్రాంతం వైపు ఊరేగించి ప్రతిష్టాపన చేశారు. 5 చేతుల పోచమ్మ, మత్తడి పోచమ్మ, మహాలక్ష్మమ్మ, రాట్నం ఆసు, పెద్ద పులిని ఊరేగించి వినాయక్ నగర్ ప్రాంతాల్లో ఉన్న గద్దెల వద్ద ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. దారి పొడవునా భక్తులు కొబ్బరికాయలు కొడుతూ అమ్మవార్లకు మొక్కులు తీర్చుకున్నారు. నగర ప్రజలందరికీ కూడా, ఇందూరు జిల్లా ప్రజలందరికీ కూడా సర్వ సమాజ్ కమిటీ తరఫున హృదయపూర్వకమైనటువంటి ఊర పండుగ శుభాకాంక్షలు. ముందుగా సర్వ సమాజ్ కమిటీ నగరంలో ఉన్నటువంటి అన్ని కులాలకు సంబంధించినటువంటి వారు తమ వంతు వాటాతోని మరి ఈ నిర్వహణ ఖర్చులను భరిస్తూ మరి ఈ నిర్వాహక తరాల నుంచి ఒక ఊర పండుగ నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది.
ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పథకం దక్కింది. యువ షూటర్ మను భాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ తో కాంస్య పథకం సాధించింది. ఒలింపిక్స్ లో షూటింగ్ లో పథకం సాధించిన తొలి భారత మహిళా షూటర్ గా సృష్టించింది. ఫైనల్లో మను భాకర్ 221.7 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచింది. దక్షిణ కొరియా షూటర్లు హోయే జీన్ 243.2 పాయింట్లు, స్వర్ణం కిమ్ ఏజే 241.3 పాయింట్లు రజతం గెలిచారు. మరోవైపు పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ రౌండ్లో అర్జున్ బాబుతా అదరగొట్టాడు. అతడు 630.1 స్కోర్తో 7వ స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించాడు. ఇదే విభాగంలో మరో భారత్ షూటర్ సందీప్ సింగ్ 629.3 స్కోర్లు 12వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్ సోమవారం మధ్యాహ్నం 3:30 ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా తొలిసారి ఒలింపిక్స్ బరిలోకి దిగిన భారత్ స్టార్ బాక్సర్ నిఖత్ జరీనా శుభారంభం చేసింది. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన నిఖత్ మహిళల 50 కేజీల విభాగంలో ప్రీ క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. ఆరంభం పోరులో ఆమె 5.0తో మ్యాక్సిక్ కరీనా జర్మనీని ఓడించింది. ప్యారిస్ ఒలింపిక్స్లో నిఖత్ పథకం గెలుస్తుందనే అంచనాలున్నాయి. గత 80 ఏళ్లుగా నిజామాబాద్ నగరంలో గ్రామ దేవతల ఊరేగింపు ఊర పండుగను సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేశవేణు తెలిపారు. నిజామాబాద్ నగరంలో అంగరంగ వైభవంగా ఊర పండుగ వేడుకలు జరిగాయి. నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేశవేణుతో పాటు కాంగ్రెస్ నాయకులు రత్నాకర్ తదితరులు వచ్చి గ్రామ దేవతలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా కేసిక్స్తో మాట్లాడుతూ సర్వ సమాజ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఊర పండుగ వేడుకలు నగర ప్రజలను ఆ గ్రామ దేవతలు కాపాడుతున్నారని కేశవేణు అన్నారు. సర్వ సమాజ్ కమిటీ సభ్యులను కేశవేణు అభినందించారు. నగర ప్రజలందరికీ ఊర పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్న నగర కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి సంవత్సరం సర్వ సమాజ్ వారి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాన్ని ఘనంగా జరపబడుతుంది. దీనికి ఎన్నో సంవత్సరాలుగా ప్రత్యక్షంగా హాజరు కావడం జరుగుతుంది. అలాగే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వర్షాలు సమృద్ధిగా పడి రైతులకు మేలు చేసే విధంగా పంట పొలాలన్నీ మంచిగా రావాలని చెప్పేసి, అలాగే చిన్నపిల్లలకు ఇలాంటి రోగాలు రాకుండా కాపాడాలని ఆ దేవతలను కోరుకుంటూ ఈ ఉత్సవ విగ్రహాలను నిజామాబాద్ నగరంలో ఊరేగింపుగా తీసుకురావడం జరుగుతుంది. దీనికి కృషి చేసిన సర్వ సమాజ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు నరాల రత్నాకర్ మాట్లాడుతూ తాను చిన్నతనం నుండి గాజులపేట వాసిని కాబట్టి గత 45 ఏళ్లుగా ఈ ఊర పండుగ వేడుకల్లో పాల్గొంటూ గ్రామ దేవతలకు మొక్కులు తీర్చుకుంటున్నట్లు కేసిక్స్తో రత్నాకర్ తెలిపారు. నగర వాసులందరూ కూడా ఊర పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరియు కేసిక్స్ సిబ్బంది కూడా, ఎందుకంటే మీరంతా లైవ్ కవరేజ్ చేస్తూ ఉంటారు. మీ కవరేజ్ మరియు ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తున్న సర్వ సమాజ్కు మరియు ఊర కమిటీకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రాంతంలో అరేంజ్మెంట్స్ అన్ని చూస్తున్న విజయ్ కిసాన్ మునూర్కాప్ సంఘం వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వర్షాలు మంచిగా పడి అందరూ సుభిక్షంగా ఉండాలని మాతను కోరుకుంటూ, నిజామాబాద్ నగరంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఊర పండుగలో అమ్మవారి ప్రతిరూపమైన తొట్టెల కింద నుంచి భక్తులు వెళ్లే ప్రక్రియ అందరినీ ఆకర్షించింది. నిజామాబాద్ నగరంలో ఆదివారం ఊర పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవతామూర్తులతో ఏర్పాటు చేసిన తొట్ల కింద నుంచి భక్తులు వెళ్లేందుకు పోటీ పడ్డారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అమ్మవారి ప్రతిరూపంగా ఈ తొట్టెలను ఏర్పాటు చేయడం ఆనవాయితీ. ఆరేతి దేవతలైన గ్రామ దేవతలను కొలుస్తూ ఈ తొట్టెలను సర్వ సమాజ్ కమిటీ పెద్దలు ఏర్పాటు చేయడంతో చిన్న పెద్ద తేడా లేకుండా తొట్టెల కింద నుంచి ఇటువైపు నుంచి అటు, అటువైపు నుంచి ఇటు భక్తులు రావటం చూపరులను ఆకర్షించింది. ఈ తొట్టెల కింద నుంచి వస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయని, అంత శుభం చేకూరుతుందని భక్తుల విశ్వాసం. ఒకప్పుడు జనము ఆషాఢ మాసంలో తప్పుడు బయలై చచ్చిపోతుండ్రు అందు కాబట్టి ఇప్పుడు ఏడాదికి ఒక్కసారి కొత్తగా పోచమ్మలు చేసి ఊళ్ళని ఊకుండా పెడితే జనానికి అందరికీ మంచితనం ఉన్నదని ఇప్పుడు కూడా మేము కూడా పాటించుతున్నాము దేవుళ్ళని. అందు కాబట్టి ఊర పండుగ వేడుకల్లో సరికి ప్రత్యేక చోటుంది. ఈ ఘట్టం కోసం నగర ప్రజలు ఎదురుచూస్తారు, సరి కోసం పోటీ పడతారు. ఈ సమయంలో పోలీసులు ప్రతి ఏట మాదిరిగా ఈ ఏడు కూడా తమ లాఠీలకు పని చెప్పక తప్పలేదు. నిజామాబాద్ నగరంలోని ఊర పండుగ జరపాలంటే తప్పనిసరిగా సరి అనే పదార్థం ఉండాల్సిందే. సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో సిర్నపల్లి గడిలో రాత్రిపూట అమ్మవార్లకు పూజలు చేసిన అనంతరం నూతనంగా పండించిన జొన్నలను ఉడకబెట్టి పసుపు నీటిలో కట్టెల పొయ్యిపై వంట చేస్తారు.
ఇక్కడి నుండి గాజులపేటలో వివేకానంద చౌరస్తాలో ఏర్పాటు చేసి మామిడి ఆకుల పందిరి కింద తడికలు పెట్టి వాటిపైన పసుపు కుంకుమతో అలంకరిస్తారు. ఈ ఉడకపెట్టిన జొన్నలను గ్రామ దేవతల ఊరేగింపు మొదలైన సమయంలో సరివద్ద పోతరాజులు గొర్రెపోతును గావు పట్టి బలిస్తారు. అనంతరం వాటిలో ఉన్న ప్రేగులు, దుబ్బ, కలేజా, రక్తమంతా ఈ జొన్నలతో కలిపిస్తారు. ఇదే సరి అంటారు. ఈ ఘట్టం కోసం జనమంతా బంగ్లాలపై నుండి మహిళలు, యువకులు, వృద్ధులు, చిన్నారులు భారీ సంఖ్యలో తరలివచ్చి వీక్షిస్తారు. మరికొందరు యువకులు సరిని పొందేందుకు పోటీ పడతారు. ఇదే సమయంలో పోలీసులు సరి చుట్టూ రోప్ పార్టీతో భద్రత ఏర్పాటు చేసినా కానీ జనం తోపులాటతో లాఠీలకు పని చెప్పక తప్పడం లేదు. ప్రతి ఏట మాదిరిగానే ఈసారి కూడా సరిని దక్కించుకునేందుకు పోటీ పడ్డ జనంను అదుపు చేసేందుకు అక్కడ డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులకు, కానిస్టేబుళ్లకు ఇది ఒక పెద్ద టాస్క్. తప్పని పరిస్థితిలో అదుపు చేసేందుకు లాఠీ చార్జ్ చేశారు. ఈ సరిని 3 భాగాలుగా చేస్తారు. సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో పాటిగల్లి, వినాయక్ నగర్ ప్రాంతంలకు ఒక గుల్ల, గాజులపేట్కు ఒక గుల్ల, దుబ్బా ప్రాంతం వైపు మరో గుల్లాను పంపిణీ చేశారు. ఈ సరిగుల్లా వెంట చివరి వరకు పోలీస్ రక్షణ కల్పించామని రూరల్ సీఐ సతీష్ కుమార్ తెలిపారు. చౌక్ వరకు వెళ్ళిన తర్వాత అక్కడ సరి పంచడం జరుగుతుంది. అక్కడ నుంచి మళ్ళీ లక్ష్మీ మెడికల్ ఏరియా వెళ్ళి అక్కడ నుంచి 2గా విడిపోయి 1, 2 దేవతలు వినాయక్ నగర్ వెళ్తాయి, మిగతా 4 దేవతలు మనకు దుబ్బా వరకు వెళ్తాయి. ఈ మొత్తం ప్రొసెషన్ అనేది మొత్తం కవర్ చేయడానికి స్పెషల్ పార్టీస్, రోప్ పార్టీస్ కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా సరి పంచాయతీ దగ్గర ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, అక్కడ తొక్కిసలాట కాకుండా కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఊర పండుగ వాతావరణం ప్రశాంతంగా ముగుస్తుందని ఆశిస్తున్నాను. ఇందూర్ నగరాన్ని అన్ని విధాలా కాపాడాలని, సుఖ సంతోషాలతో ప్రజలు పాడి పంటలు బాగుండాలని గ్రామ దేవతలకు వేడుకున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ K6 కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. నిజామాబాద్ నగరంలో జరిగిన గ్రామ దేవతల ఊరేగింపు, ఊర పండుగ వేడుకల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారితో పాటు బీజేపీ నాయకులతో కలిసి వచ్చిన అర్బన్ ఎమ్మెల్యే మొదట గద్దెపైన ఉన్న అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం K6తో ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో గత 80 ఏళ్లుగా వస్తున్న ఈ ఆచారం పట్ల ప్రజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారని తెలిపారు. ప్రజలను రోగాల బారి నుండి కాపాడుతూ పాడి పంటలు, పశు సంపదలను చల్లంగా చూడాలని గ్రామ దేవతలను వేడుకుంటున్నట్లు ఎమ్మెల్యే ధన్పాల్ తెలిపారు. ఊరు పండుగ అంటే నిజంగా ఇందూరు నగరం అంతా ఊరు పండుగనే. ఆషాఢ మాసంలో వస్తున్న ఈ అమ్మవారి ఊరు పండుగ కార్యక్రమము ఒక ప్రతిష్టాత్మకంగా ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కిల్లా దగ్గర ఉన్న గద్దెల మీద అమ్మవారు అక్కడ ప్రతిష్ఠింపజేసి అక్కడి నుంచి ఊరేగింపుగా గత 4 రోజుల నుండి అనేక అమ్మవారి ఆలయాలలో దేవుని ప్రతిష్ఠిస్తారు. ఈ అమ్మవారి ఆశీర్వాదము ఎత్తైతే ఆషాఢ మాసంలో ప్రజలు గతంలో ఇప్పుడు కూడా వైరల్ ఫీవర్స్, గతంలో గత్తెర్లు అటువంటి రోగాల బారిన పడేవాళ్ళు అమ్మవారి ఆశీర్వాదంతో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని, అమ్మవారి ఆశీర్వాదం ఉంటే సర్వం ఆనందమే. బీజేపీ జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్ కుమార్ మాట్లాడుతూ వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుండి రక్షించి సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండాలని కోరుతున్నట్లు దినేష్ చెప్పారు. ఇందూరు నగరం ప్రజలందరూ చేసుకునే పండుగ.
కాబట్టి ఈ పండుగ ద్వారా వర్షాకాలంలో వచ్చే రోగాలు కానీ మిగతా బారి నుంచి ప్రజల్ని కాపాడడం, ఆ అమ్మవారిని మొక్కుంటూ ఇందూరులో మంచి వర్షాలు పడి ఈ జిల్లాలో ఉండే ప్రతి ప్రాజెక్టు చెరువు నిండి మంచి పంటలు పండాలని, మా అందరి బతుకులు బాగుండాలని, ఇక్కడ కులాలకు మతాలకు అతీతంగా అందరూ బాగుండాలని కోరుకునేదే ఊర పండుగ. నిజామాబాద్లో ఊర పండుగ సందర్భంగా సిపి కల్మేశ్వర్ ఆధ్వర్యంలో 400 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారని గ్రామ దేవతల ఊరేగింపును ఏసీపీ రాజారెడ్డి పర్యవేక్షించారు. నిజామాబాద్ నగరంలో ఊర పండుగ సందర్భంగా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఏసీపీ రాజా వెంకట్రెడ్డి కేసిక్స్తో మాట్లాడారు. గాజులపేట్ కిల్లా నుండి ప్రారంభమైన గ్రామ దేవతల ఊరేగింపు వినాయక్ నగర్ దుబ్బా వరకు కొనసాగాయి. వివేకానంద చౌరస్తా గాజులపేట్లో సరి పంపకంతో పాటు దేవతల ఊరేగింపుకు ప్రత్యేకంగా రోప్ పార్టీలను ఏర్పాటు చేసినట్లు ఏసీపీ తెలిపారు. దేవతల ఊరేగింపు సమయంలో ట్రాఫిక్ విభాగం ప్రత్యేక చర్యగా తీసుకున్నట్లు వివరించారు. శాంతియుతంగా పండుగ జరుపుకోవడంతో పోలీస్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అందరికీ కూడా ఊర పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మార్నింగ్ 4 గంటల నుంచి కూడా మేము పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే మెయిన్ ప్రొసెషన్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ టోటల్గా మార్నింగ్ నుంచి క్యూ లైన్ ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కడైతే ఎన్ రూట్లో ఎక్కడెక్కడ పికెట్స్ ఉన్నాయో మిగతా ప్లేసెస్లో ఎక్కడైతే గ్యాదరింగ్ ఉందో అన్ని ప్లేసెస్లో బందోబస్తు ఏర్పాటు చేశాం. టోటల్గా ఇవి 3 ప్రొసెషన్స్ వెళ్తాయి. ఒకటి దుబ్బా వెళ్తుంది, 2 వినాయక్ నగర్ పోతే అక్కడ కూడా మొత్తం ప్రొసెషన్తో పాటు మా సిబ్బంది ఉంటారు. చివరి వరకు 3 గంటల వరకు మా బందోబస్తు ఏర్పాటు చేస్తాం. టోటల్గా మొత్తం 400 మందితో ఈ బందోబస్తు ఏర్పాటు చేయడం, దాంతోపాటు ట్రాఫిక్ విభాగం కూడా మొత్తంగా బందోబస్తు కోసం ట్రాఫిక్ ఎక్కడెక్కడ పార్కింగ్ ప్లేసెస్ పెట్టాలి అనేది కూడా వాళ్ళందరితో కలిసి కోఆర్డినేషన్గా ఈ బందోబస్తు ఏర్పాటు చేస్తాం. గతంలో కలరా, ప్లేగు వ్యాధుల బారిన పడి ప్రజలు పశు సంపదను కోల్పోయేవారని, వీటి నుండి రక్షించేందుకు గ్రామ దేవతల ఊరేగింపు నిర్వహించి ఊర పండుగ నిర్వహించుకుంటామని, ఇలా చేసుకోవడం సంతోషంగా ఉందని నగర మేయర్ నీతు కిరణ్ అన్నారు. నిజామాబాద్ నగరంలో జరిగిన ఊర పండుగ వేడుకల్లో నగర మేయర్ నీతు కిరణ్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. కిల్ల గద్దె వద్ద కొలువు తీరిన గ్రామ దేవతలను మేయర్ నీతు కిరణ్ దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం కేసిక్స్తో మాట్లాడుతూ గ్రామ దేవతల ఊరేగింపులో గత 5 ఏళ్లుగా క్రమం తప్పకుండా పాల్గొంటున్నానని చెప్పారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుండి రక్షించేందుకు గ్రామ దేవతల ఊరేగింపు నిర్వహించి ఊర పండుగ నిర్వహించుకుంటామని తెలిపారు. గ్రామ దేవతల ఊరేగింపులో నూడా మాజీ చైర్మన్ చామకూర ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. పురాతనంగా మనకు 1400 ఏళ్ల చరిత్ర గల 1400 సంవత్సరాల చరిత్ర గలది. అప్పుడున్నటువంటి చిన్నపల్లి గడిలో ఉన్నటువంటి జానకీబాయి గారు ఈ ఊర పండుగను మన దగ్గర స్టార్ట్ చేయడం జరిగింది. తను అప్పుడున్నటువంటి సంక్షోభాన్ని చూసి మరి ఈ విధంగా అమ్మవారిని గ్రామీణ దేవతలను కోరుకుంటే ఎంత బాగా జరుగుతుందని మన దగ్గర ఈ సంప్రదాయాన్ని తీసుకొచ్చి మరి దాన్ని తరతరాల నుంచి ఇప్పటి వరకు కూడా ఒక ఆనవాయితీగా మన దగ్గర మన మొత్తం తెలంగాణ రాష్ట్రంలో జరుపుతూ ఉన్నాము. ఇక్కడ ఈ గద్దె అప్పటి నుంచి కూడా స్టార్ట్ చేసి ఉంది. చిన్నపల్లి గడి నుంచి సొరంగ మార్గం ద్వారా అక్కడి నుంచి ఇక్కడి వరకు మార్గం ఉండేదని కూడా చెప్తూ ఉంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి 3 అమ్మలు గ్రామీణ దేవతలు మన నిజామాబాద్ మొత్తం జిల్లాను కూడా కాపాడతారని చెప్పేసి అందరూ కూడా భక్తులు నమ్ముతారు. ఈరోజు అశేషంగా జనం వచ్చి ఉన్నారు. ఆ అమ్మవారి దయతో ఏవైతే మనకు సీజనల్ వ్యాధులు ఉంటాయో అవన్నీ రాకుండా, పాడి పంటలు అలాగే ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా పిల్ల పాపలు అందరూ కూడా చల్లగా ఉండాలని అమ్మవారిని కోరుకొని ఈరోజు ఊర పండుగ చేయడం జరుగుతుంది. కాబట్టి అమ్మవారి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ఊర పండుగ శుభాకాంక్షలు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రభావం పెరుగుతుంది. ఎగువ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలతో ఈ వరద వచ్చి చేరుతుంది. మంజీరా, గోదావరి, హరిదా నదులకు వరద వస్తుండటంతో ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు క్రమేపీ పెరుగుతున్నాయి. గత 10 రోజులుగా పడుతున్న ఈ వర్షాలతో ప్రాజెక్టులో నీళ్లు 31 టీఎంసీలకు చేరగా ప్రతిరోజు 2 నుంచి 3 టీఎంసీల వరకు ప్రాజెక్టులోకి నీళ్లు వచ్చి చేరుతున్నాయి. ఈ వర్షాలు మరింత పెరిగితే భారీగా వరద ప్రాజెక్టులోకి వచ్చే అవకాశం ఉందని ఎస్ఆర్ఎస్పీ అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి పడుతున్న వర్షాలతో గోదావరికి వరదగా ఎక్కువగా వస్తోంది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 35,078 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. గోదావరితో పాటు మంజీరా, హరిదా నదుల ద్వారా ఈ వరద వస్తుండటం వల్ల ప్రాజెక్టులో నీటి మట్టాలు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా పరిధిలో కూడా భారీ వర్షాలు పడుతుండటం వల్ల వరద ఎక్కువ అవుతోంది. జిల్లాతో పాటు పక్కనే ఉన్న నిర్మల్ జిల్లాలో పడే వర్షాలతో కూడా వరద వస్తుండటంతో ప్రాజెక్టుల్లో నీళ్లు పెరుగుతున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడితే
వరద ఎక్కువయ్యే అవకాశం ఉంది. గడిచిన 10 రోజులుగా పడుతున్న వర్షాలతో ప్రాజెక్టులోకి 20 టీఎంసీల వరకు నీళ్లు వచ్చి చేరాయి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులుగాను ప్రస్తుతం 1074.1 అడుగులుగా నీళ్లు చేరాయి. ప్రాజెక్టులో పూర్తిస్థాయి కెపాసిటీ 80.5 టీఎంసీలకు గాను 31.35 టీఎంసీలకు నీళ్లు చేరాయి. ఎగువ ప్రాంతాల్లో పడుతున్న వర్షాలతో పాటు క్యాచ్మెంట్ ఏరియాలలో పడుతున్న వర్షాల వల్ల ఈ నీళ్లు వస్తున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే వర్షాలు కొంతమేర తక్కువగా ఉండటం, మహారాష్ట్రలోని గోదావరిపై ఉన్న ప్రాజెక్టు పూర్తిస్థాయి నిండిపోవడం వల్ల ఇంకా భారీ వరద పెరగలేదు. ప్రాజెక్టు ఎగువన మహారాష్ట్రలో ఉన్న బాలేగాం, ఆందూరా, విష్ణుపురి ప్రాజెక్టులతో పాటు అతిపెద్ద జైకాడ్ ప్రాజెక్టు నిండితే మరింత వరద గోదావరికి పెరగనుంది. ఆ ప్రాజెక్టు నిండి గేట్లు ఎత్తితే ఎక్కువగా ప్రాజెక్టులోకి వరద వచ్చి చేరుతుంది. ఎగువ ప్రాంతాల్లో పడుతున్న వర్షాలతో ఈ వరద వచ్చి చేరుతున్నట్లు ఎస్ఆర్ఎస్పీ ఇన్ఛార్జ్ ఎస్సీ శ్రీనివాస్ గుప్తా, ఈఈ చక్రపాణి, ఏఈ వంశీలు తెలిపారు. అక్టోబర్ వరకు బాబ్లీ గేట్లు తెరిచి ఉండటం, వర్షాలు పడే అవకాశం ఉండటం వల్ల నీళ్లు ఎక్కువ మొత్తంలో వస్తాయని వారు తెలిపారు. ప్రాజెక్టులో వరద ఎక్కువగా వస్తుండటంతో నీటి మట్టాలు పెరుగుతుండటంతో ఆయకట్టు రైతుల్లో భరోసా పెరుగుతోంది. కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కాలువల ఆయకట్టు రైతులతో పాటు చౌట్పల్లి, హనుమంత్ రెడ్డి, గుత్పా, అలీసాగర్ రైతులకు కూడా సాగునీరు అందడంతో ఎక్కువ మొత్తంలో సాగును పెంచుతున్నారు. ప్రాజెక్టులోకి 40 టీఎంసీలకు పైగా నీళ్లు చేరితే వరద కాలువకు విడుదల చేయడంతో ఆ కాలువల వెంట ఉన్న రైతులు వేచి చూస్తున్నారు. వరద కాలువను నింపి ఉంచడం వల్ల వేలాది మంది రైతులు ప్రతి సంవత్సరం 1000 ఎకరాల సాగును నిజామాబాద్ నుంచి కరీంనగర్ వరకు కొనసాగిస్తున్నారు. వరద కాలువల్లో నీరు నిల్వ ఉంచడం వల్ల మోటార్ల ద్వారా సాగు ఉపయోగిస్తున్నారు. గత కొన్నేళ్లుగా వరద కాలువల్లోకి నీళ్లు ఉపయోగించి ఈ సాగుడు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో నీళ్లు 31 టీఎంసీలను పెరగడం వల్ల మరికొద్ది రోజుల్లోనే 40 టీఎంసీలకు చేరే అవకాశం ఉండటంతో రైతులు ఆశతో ఉన్నారు. ప్రాజెక్టు నిండితే వరద కాలువ ద్వారా నీటిని మిడ్ మానేరు, ఎల్ఎండి కూడా మళ్లించనున్నారు. ఎగువ ప్రాంతంలో పడే వర్షం ఆధారంగానే నీళ్లు వచ్చే అవకాశం ఉన్నందున భారీ వరద వస్తే అధికారులు నిర్ణయం తీసుకుని ఆయకట్టుకు నీళ్లు మళ్లించే అవకాశం ఉంది. బాన్సువాడలో ఎల్లమ్మ బోనాల పండుగ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఎమ్మెల్యే పోచారం ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజ్ బోనమెత్తి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఎల్లమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలు ఎత్తుకొని పాత బాన్సువాడ నుండి కోటగల్లి ఎల్లమ్మ గుడి వరకు ఎల్లమ్మ గుడిలో మహిళలు పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ ఈ కార్యక్రమంలో పాల్గొని బోనం ఎత్తుకున్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. భాగ్యనగరంలో ఆషాఢ మాసం బోనాల జాతర సంబరాలు అంబరాన్నంటాయి. లాల్ దర్వాజా బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. పాత బస్తీతో పాటు హైదరాబాద్ సిటీలో వాడవాడల వేడుకలు ఉత్సాహంగా సాగుతున్నాయి. సింహవాహిని మహంకాళి అమ్మవారికి భక్తులు తెల్లవారుజాము నుంచే బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దంపతులు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంబర్పేట్లోని మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని బోనం సమర్పించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ తిన్మార్ మల్లాన తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. కాలినడకన తిరుమలకు వెళ్తున్న ఓ భక్తుడిని పాము కాటేసింది. యువకుడిని పాము కాటు వేయడంతో అక్కడ ఉన్న శ్రీవారి భక్తులంతా ఉలికిపడి భయంతో కేకలు వేశారు. కాలినడకన తిరుమలకు వెళ్తున్న ఓ భక్తుడికి పాము కాటు వేసింది. ఏపీలోని చీరాలకు చెందిన కొంతమంది భక్తులు అలిపిరి మెట్ల మార్గం నుంచి తిరుమలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో 7వ మైలు వద్ద వచ్చిన నాగేంద్రనాథ్ అనే యువకుడు తన సహచరుల కోసం అక్కడి టీ స్టాల్ వద్ద ఎదురు చూస్తున్నాడు. అదే సమయంలో అటవీ ప్రాంతంలో నుంచి వచ్చిన ఓ పాము అతన్ని కాటేసింది. యువకుడిని పాము కాటు వేయడంతో అక్కడ ఉన్న శ్రీవారి భక్తులంతా ఉలిక్కిపడ్డారు. భయంతో కేకలు వేశారు. కాగా భక్తులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న టీటీడీ అటవీ సిబ్బంది పాము కాటుకు గురైన యువకుడిని తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించారు. అక్కడే యువకుడు చికిత్స పొందుతున్నారు. యువకుడిని కాటివేసిన పాము విషపూరితమైంది కాకపోవడంతో ప్రమాదం తప్పిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతని ప్రాణాలకు ఎలాంటి అపాయం లేదని స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో నేడు నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.
నిజామాబాద్ జిల్లాలో నవీపేట్ మండలంలో 15.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నందిపేట్ 12.3, ఏర్గట్ల 9.7, ముప్కాల్ 9.5, మెండోర 11.2, బాల్కొండ 11.3, రెంజల్ 14, మోర్తాడ్ 11.3, ఎడపల్లి 12.1, పొతంగల్ 10.5, కమ్మర్పల్లి 7.4, కోటగిరి 10.2, సాలూరా 12.8, డొంకేశ్వర్ 7, వర్ణి 13.2, బోధన్ 13.6, వేల్పూర్ 10, భీమ్గల్ 13.1, చందూర్ 11.9, మాక్లూర్ 10.7, ఆలూర్ 6.7, ఇందల్వై 14, మోస్రా 13.2, దర్పల్లి 14.4, రుద్రూర్ 9.1, జగరన్పల్లి 10.2, నిజామాబాద్ సౌత్ 10.3, డిచ్పల్లి 10.2, నిజామాబాద్ రూరల్ 10.6, సిరికొండ 12.1, ఆర్మూర్ 11.2, నిజామాబాద్ నార్త్ 7.6, మోపాల్ 11.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 21 మండలాల్లో 20% అదనంగా వర్షపాతం నమోదు కాగా 2 మండలాల్లో 20% కన్నా తక్కువగా నమోదైందని అధికారులు తెలిపారు. మాక్లూర్ మండలంలోని గొట్టుముక్ల, చిక్లి, వల్లభాపూర్ గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో ఈసీసీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రతి అంగన్వాడీ కేంద్రాలలో 4వ శనివారం ఈసీసీ ప్రోగ్రాంలో భాగంగా మాక్లూర్ మండలంలోని గొట్టుముక్ల, చిక్లి, వల్లభాపూర్ గ్రామంలో తల్లిదండ్రుల సమక్షంలో చిన్నారుల యాక్టివిటీస్ ని తల్లిదండ్రులకు వివరించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సిబ్బంది సమంత మాట్లాడుతూ అంగన్వాడీ సెంటర్లలో చిన్నారులచే డ్రాయింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని, అలాగే కనీసం నైపుణ్యాన్ని కల్పించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని, 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలందరికీ సంస్కారంతో పాటు చదువును మరియు యాక్టివిటీస్ ని చేయించడం జరుగుతుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సమంత, ప్రహ్లాద, సుభాష్ని పాల్గొన్నారు. సాలూరా మండల కేంద్రంలో బోనాల పండుగ వైభవంగా నిర్వహించారు. చిన్న పెద్ద తేడా లేకుండా బోనాల ఊరేగింపులో మహిళలు పాల్గొన్నారు. సాలూరా మండల కేంద్రంలో వెంకట్ పటేల్ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ నిర్వహించారు. వెంకట్రెడ్డి ఇంటి నుండి బోనాలతో గ్రామంలో ఊరేగింపుగా చిన్న పెద్దలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సందర్భంగా ప్రతి సంవత్సరం జరుపుకునేటటువంటి బోనాల పండుగ ఈ రోజు కూడా అందరు ఆడపడుచులతో బోనాలు జరుపుకోవడం జరిగింది. అమ్మవారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. నాతో పాటు నా సహచరులు, నా మిత్ర బృందము అందరూ సహకారంతో మనం బోనాలు సంతోషంగా జరుపుకోవడం జరుగుతుంది. సాలూరాలో పాడి పంట, పశువు, అందరి పిల్లలు, పెద్దలు అందరూ సుఖశాంతులతో ఉండాలని దేవుణ్ణి కోరుకోవడం జరుగుతుంది. బోధన్ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ బిల్లా రామ్మోహన్ జన్మదిన వేడుకలు ఆదివారం మండలంలో ఘనంగా నిర్వహించారు. జాన్కంపేట్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన బిల్లా రామ్మోహన్ తర్వాత ఎడపల్లి మండల కేంద్రంలో పార్టీ కార్యాలయంలో పలు గ్రామాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తల మధ్య జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు రామ్మోహన్ ను ఘనంగా సన్మానించారు. తన చిన్ననాటి స్నేహితులు, సన్నిహితుల మధ్య పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు లింగం, పెడపల్లి జైతాపూర్ సింగిల్ విండో అధ్యక్షులు మల్కారెడ్డి, నారాయణ చౌదరి, ఎల్లయ్య యాదవ్, రాజాగౌడ్, మంగళి నవీన్, రత్నాకర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, మచ్కూరి గంగాధర్, పోషెట్టి, ఇజాజ్ ఖాన్, కిషోర్ తదితరులు ఉన్నారు. మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు బిల్లా రామ్మోహన్ గారి యొక్క 57వ జన్మదినం సందర్భంగా ఈరోజు ఎడపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వారి ఆరోగ్యాలతో, రక్తేశ్వర్యాలతో రాబో రోజుల్లో ఎమ్మెల్యే స్థాయిలో మంచి పోస్టు చేయాలని చెప్పేసి మేమందరం మనసారా కోరుకుంటున్నాం. మరి ఆయన అనేక కార్యక్రమాలు ఈ మండలంలోనే కాకుండా కాన్స్టిట్యున్సీ లెవెల్లో అనేక మందికి సేవా కార్యక్రమాలు చేసుకున్నటువంటి వ్యక్తి. ఎవరు ఆపదలున్నా మంచి రామన్న అంటే పలికే వ్యక్తి. నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఊర పండుగ వేడుకలు కాలనీ వాసులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గ్రామ దేవతలకు మొక్కులు తీర్చుకున్నారు. నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఆదివారం ఊర పండుగను కాలనీ వాసులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్పొరేటర్ ఆకుల హేమలత శ్రీనివాస్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్పొరేటర్ హేమలత మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది ఆషాఢ బోనాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నామన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు బాగా పండాలని ఈ పండుగ భక్తి శ్రద్ధలతో నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనగర్ కాలనీ
వెల్ఫేర్ అధ్యక్షుడు అంకం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. పెద్దలందరి సమక్షంలో ప్రతి సంవత్సరం ఎంతో అంగరంగ వైభవంగా మా కాలనీలో ఈ ఊర పండుగ ఉత్సవాలని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఊర పండుగ నిర్వహిస్తారు. ఈ నెల 23 మంగళవారం రోజు బండారు కార్యక్రమంతో ఈ ఊర పండుగ ప్రారంభం అవుతున్నది. ఇక్కడికి నిజామాబాద్లోని మామిడి దుంగలను తీసుకొని పెద్ద బజార్లోని వడ్ల దాత్రి దగ్గర ఈ దుంగలతో అమ్మవార్లను తయారు చేయడం ఆనవాయితీగా జరుగుతున్నది. ఈరోజు నిన్న రాత్రి సిర్నపల్లి గడి నుంచి సరి అనే ప్రసాదాన్ని అక్కడ తయారు చేసి అక్కడి నుంచి కిల్లా వద్ద తేలు మైసమ్మ గద్దె వద్ద ఈ సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ దేవతలన్నింటినీ అర్ధరాత్రి అక్కడికి తీసుకువెళ్ళి గావు పట్టి అక్కడ పూజా కార్యక్రమాలను ప్రారంభించి ఈరోజు ఊరేగింపుగా అమ్మవార్లందరినీ డప్పు సప్పుళ్లతో మంగళ వాయిద్యాలతో అందరూ గ్రామ పెద్దల సమక్షంలో ఊరేగింపుగా తీసుకొని అమ్మవార్లను గద్దెలకు చేర్చడమే ఈ ఊర పండుగ ముఖ్య ఉద్దేశం. కిసాన్ నగర్ జడ్పీహెచ్ఎస్ స్కూల్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం అపూర్వంగా జరిగింది. ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈరోజు కిసాన్ నగర్ జడ్పీహెచ్ఎస్ స్కూల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అపూర్వంగా నిర్వహించారు. 2001-2002 సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులు ఆనాటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ సందడి చేశారు. ఉపాధ్యాయులను విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ట్రాన్స్ఫార్మర్కు సంబంధించి ఫ్యూజ్ వైర్ మరమ్మతుల కోసం వచ్చిన ఇద్దరు లైన్మెన్లు మద్యం మత్తులో మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో గల డబుల్ బెడ్రూమ్స్ ఇళ్ల వద్ద చోటు చేసుకుంది. డబుల్ బెడ్రూమ్లో గల ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యూజ్ వైర్ కాలిపోవడంతో లైన్మెన్ గఫర్కు కాలనీ వాసులు సమాచారం ఇచ్చారు. దీంతో తోటి మరో లైన్మెన్ రాజేందర్తో కలిసి గఫర్ డబుల్ బెడ్రూమ్ల వద్దకు వెళ్లారు. ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యూజ్ వైరు మరమ్మతుల అనంతరం స్ట్రీట్ లైట్ సరిగా రావటం లేదంటూ లైన్మెన్లను కాలనీ మహిళలు ప్రశ్నించారు. దీంతో మద్యం మత్తులో ఉన్న ఇద్దరు లైన్మెన్లు మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించారు. అసభ్య పదజాలంతో లైన్మెన్లు మహిళలను దూషించారు. దీంతో మహిళలు లైన్మెన్లను గేరఫ్ చేసి పోలీసులకు అప్పగించారు. లైన్మెన్ల తీరుపై కాలనీవాసులు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ముప్కాల్లోని కృష్ణవేణి హైస్కూల్లో బోనాల పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ముప్కాల్ మండల కేంద్రంలోని ఉన్న కృష్ణవేణి హైస్కూల్ పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ సంబరాలు నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయంగా చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఉపాధ్యాయురాలు బృందం విద్యార్థినిలు బోనాలు ఎత్తుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తూ బోనాలను సమర్పించారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపల్ కోట ప్రవీణ్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కట్టుబాట్లను ఈ తరం యువతకు మరియు పిల్లలకు తెలియజేసే విధంగా పండుగ యొక్క విశిష్టతను విద్యార్థులకు వివరించాలనే ఉద్దేశంతో మా కృష్ణవేణి పాఠశాలలో ప్రతి సంవత్సరం ఘనంగా బోనాల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ మేనేజ్మెంట్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఉన్నారు. ముప్కాల్ మండల కేంద్రంలో న్యూస్ హోరీ జోన్స్ పాఠశాలలో బోనాల పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ చంద్రవిలాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బోనాల పండుగ కార్యక్రమాన్ని విద్యార్థులతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు పండుగలు విద్యార్థులకు తెలియజేయడం కోసం కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రత్నాకర్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పూర్తి స్థాయిలో బడ్జెట్ విడుదల చేయడంలో విఫలమయ్యాయని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం సిపిఎం బాన్సువాడ నియోజకవర్గం పార్టీ కమిటీల ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని పీఆర్టీయూ భవనంలో విస్తృత స్థాయి సమావేశం సిపిఎం బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం ఏరియా కార్యదర్శి ఏషాల గంగాధర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన సిపిఎం జిల్లా పార్టీ కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యల పరిష్కారంలో ఎన్నికలలో ఇచ్చిన హామీలను సంబంధించి పూర్తి పథకాలకు బడ్జెట్లో పూర్తి స్థాయిలో విడుదల చేయడంలో అంత శ్రద్ధ చూపేటట్లుగా కనబడటం లేదు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రజలకు అమలు చేయాలని మరియు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బడ్జెట్లో 6 పథకాలకు సంబంధించిన బడ్జెట్ పూర్తి స్థాయిలో పథకాలను సరిపడే స్థాయిలో విడుదల చేసి పథకాలను గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర కేంద్రమైనటువంటి హైదరాబాద్ వరకు కూడా ప్రతి పథకాన్ని ప్రజలకు అందించాలని విజ్ఞప్తి చేశారు. కేవలం తన అధికారాన్ని కాపాడుకోవటం కోసం తనని బలపరిచేటువంటి రాష్ట్రాలకి, అట్లాగే తన పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు మాత్రమే అత్యధిక నిధుల్ని కేటాయించి మిగతా ప్రజల్ని
ఈరోజు మోసం చేసినటువంటి పరిస్థితి ఈ బడ్జెట్లో కనబడతా ఉన్నది. ప్రధానంగా ఈరోజు రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీల్ని అమలు జరపడంలో గత 10 సంవత్సరాలు నిర్లక్ష్యం చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ బడ్జెట్లో కూడా అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించినటువంటి పరిస్థితి ఉన్నది. బీజేపీ నరేంద్ర మోడీ యొక్క వైఖరి మారినప్పుడే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు మెండోరా మండల కేంద్రంలో పురాతన ఇల్లు కూలిపోవడంతో బాధితులకు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి వారికి చేయూతగా నిలిచారు. మెండోరా మండల కేంద్రానికి చెందిన గోలి అమ్మాయి, చిన్న నర్సు, కంఠం దేవాయిలకు సంబంధించిన 3 ఇళ్లు కూలిపోవడంతో వారు నిరాశ్రయులు కావడంతో వారికి సునీల్ రెడ్డి చేయూతగా నిలిచి వారికి 10,000 చొప్పున ముగ్గురికి 30,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ పేదవారికి సునీల్ రెడ్డి ఎల్లవేళలా తన వంతు సహాయ సహకారాలు అందించడంలో ఎప్పుడు ముందుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఉన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. దర్పల్లి మండల కేంద్రంలోని సరసాని లక్పతి అనే రైతు రుణమాఫీని ఏకకాలంలో ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీ చేయాలని, అంతకంటే ఎక్కువ ఉంటే అది రైతులే కట్టుకుంటారు. ప్రతి రైతుకు 50,000 ఉంటే 50,000, లక్ష ఉంటే 1,00,000 బ్యాంకు అకౌంట్లో వేయాలి. ప్రతి రైతుకు సమానంగా తన అకౌంట్లో వేయాలని ఆ రైతు నివేదించారు. ఎడపల్లి మండలంలోని జాన్గంపేట్ గ్రామంలో బోనాల పండుగ భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ఎడపల్లి ఎక్స్ ఎంపీపీ రాచర్ల భాస్కర్ రాజు మనవరాలు చిన్నారి రాచర్ల దేవిక బోనమెత్తి అందరినీ ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో రిషిత, నిహాస్వి, స్నిత్నిక తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిజామాబాద్ నగరంలో అంబరాన్నంటిన ఊర పండుగ సంబరాలు. పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా హాజరైన ప్రజాప్రతినిధులు, ప్రజలు. సర్వ సమాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు, భారీ భద్రత ఏర్పాట్లు చేసిన పోలీసులు. ఇందూర్ నగర ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో బాగుండాలి. నగరంలోని ఊర పండుగలో గ్రామ దేవతల ఊరేగింపుతో K6 అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ స్టార్ బాక్సర్ ఇందూర్ ముద్దుబిడ్డ నిఖత్ జరీనా శుభారంభం. ఆరంభం పోరులో 50 కేజీల విభాగంలో మ్యాక్స్ కరీనాపై 5.0తో విజయం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలు, అన్నదాత హర్షం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద. ప్రతిరోజు 2 నుంచి 3 టీఎంసీలు పెరుగుతుండటంతో రైతుల హర్షం. ఇందూర్ ఊర పండుగలో ప్రత్యేక ఆకర్షణగా మారిన సరి కోసం జాతరలో వచ్చిన జనం. గాజులపేటలో పోలీసులు లాఠీచార్జ్. ప్రజలు కలరా, ప్లేగు వ్యాధుల బారిన పడకుండా రక్షించు తల్లి. ఊర పండుగలో గ్రామ దేవతలకు మొక్కులు తీర్చుకొని మాట్లాడిన మేయర్ నీతూ కిరణ్. ఎనభై ఏళ్లుగా సర్వ సమాజ్ ఆధ్వర్యంలో ఊర పండుగ నిర్వహించడం అభినందనీయం. K6 కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కేశవేణు, సీనియర్ నాయకుడు రత్నాకర్. బాన్సువాడలో బోనమెత్తిన మాజీ మంత్రి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్. భాగ్యనగరంలో అంబరాన్నంటిన ఆషాఢ బోనాల సంబరాలు. మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న పెద్ద ఎత్తున భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.